Hi viewers, welcome to my channel YS Study Hub. సో మన ప్రీవియస్ క్లాస్లో లాగరిథం సంబంధించి సమ్ బేసిక్స్ ప్రాపర్టీస్ అండ్ రూల్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మన సెకండ్ లెక్చర్ వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మన ఎజెండా సమ్ బేసిక్ ప్రాపర్టీస్ అండ్ ఫార్ములాస్, అలాగే లాగరిథం ఇన్ఈక్వాలిటీస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మన బేసిక్ ప్రాపర్టీస్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏ పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? ఏ. సో మనం బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తాం, మనకి ఏమొస్తుందంటే లాగ్ ఏ బేస్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ ఏ పవర్ 0 వాల్యూ ఎంత? మనకి 1. సో దీని లాగరిథం అప్లై చేస్తే లాగ్ 1 బేస్ ఈక్వల్ ఎంతంటే 0. సో ఇక్కడ మీరు చూడండి, లాగ్ బి బేస్ ఏ ఇంటూ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ ఎంత? 1. ఇది ఎలా చెప్తామంటే లాగ్ ఏ బేస్ బిని ఏమైనా రాయొచ్చు మనం 1/log b బేస్ ఏ రాయొచ్చు లేదా? సో దీని ప్రకారం ఇది వాల్యూ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏంటంటే 1. నెక్స్ట్ ఏ లాగ్ ఎం బేస్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే ఎం, బికాజ్ ఏకి లాగ్ ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మనకి ఏంటంటే మెయిన్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటంటే చూడండి, లాగ్ ఎన్ పవర్ ఆఫ్ ఆల్ఫా బేస్ ఏ పవర్ ఆఫ్ బీటా వాల్యూ ఏమవుతుందంటే ఆల్ఫా బై బీటా ఇంటూ లాగ్ ఎన్ బేస్ ఏ. దీన్ని వేరే ఎలా చెప్తామంటే లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం బేస్ బి పవర్ ఆఫ్ ఎన్ ఇస్తే ఫార్ములా ఏంటి? ఎం బై ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ బి. సో దీస్ ఆర్ బోత్ ఆర్ సేమ్ ఫార్ములాస్. నెక్స్ట్ చూడండి, ఏ లాగ్ బి బేస్ సి ఈక్వల్ టు బి లాగ్ ఏ బేస్ సి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ రియల్ నంబర్స్ అదర్ దెన్ యూనిటీ, దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ లాగ్ ఏ బేస్ బి ప్లస్ లాగ్ బి బేస్ ఏ ఈజ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏబీలు అనేవి పాజిటివ్ వాల్యూస్, అదర్ దెన్ బి మీనింగ్ ఏంటిది? ఏ లెస్ దెన్ 0 అండ్ బి లెస్ దెన్ 0. బట్ ఏ లెస్ దెన్ 1 అవుతుంది, అలాగే బి లెస్ దెన్ 1 కూడా ఏ కండిషన్ ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి, లాగ్ ఏ బేస్ బి ప్లస్ లాగ్ బి బేస్ ఏ ఇచ్చాడు. సో లాగ్ బి బేస్ ఏ అనేది ఏంటిది? వన్ ఆఫ్ ది రెసిప్రోకల్. ఇది వై అని కూడా ఇది ఏమవుతుంది? 1/y. మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా అంటే ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఏ ప్లస్ 1/a ఏమవుతుందంటే లీస్ట్ ఎలా ఉంటుందంటే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. బట్ మనకు అడిగింది ఏంటి? లీస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూ అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది. వాల్యూ ఏం చేస్తుందంటే 2. బికాస్ y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, లీస్ట్ వాల్యూ ఎంతంటే 2 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if f of x equal to log 1 plus x base 10, then what is the 4 f of 4 plus 5 into f of 1 minus log 2 base 10 వాల్యూ ఎంత? క్లియర్గా చూడండి, f of x ఎంత? log 1 plus x. అయితే f of 4 ఏమవుతుంది? log 1 plus 4 equal to log 5. అలాగే f of 1 ఎంత అవుతుందంటే log 1 plus 1 equal to log 2. సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, 4 into f of 4 వాల్యూ ఎంత? log 5 base 10 ప్లస్ 5 into f of 1 అంటే log 2 base 10 మైనస్ log 2 base 10. 5 log 2 మైనస్ log 2 ఏమవుతుందంటే 4 log 2. సో ఇక్కడ రెండింటి నుంచి 4 కామన్ తీస్తే ఏమొస్తుంది? log 5 ప్లస్ log 2. log a ప్లస్ log b ఏమవుతుంది? log ab. కాబట్టి 4 log 5 into 2 base 10. 5 into 2 వాల్యూ ఎంత? 10. సో log 10 base 10 వాల్యూ ఈక్వల్ టు 1. సో 4 into 1 ఈక్వల్ టు 4. సో ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సో మనకి మ్యాక్సిమం ఎండింగ్కి సంబంధించి దిస్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చేసి వాటి యొక్క రిలేషన్ మనకి అడగడం జరిగింది. ఓకేనా, ఇది స్టేట్మెంట్ కన్క్లూషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడండి, ముందుగా స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే లాగ్ ఏ విత్ బేస్ బి ఈక్వల్ ఏం చెప్తాం? 1/log b బేస్ ఏ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ ట్రూ ఫాల్స్ చెక్ చేస్తే ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? y స్క్వేర్, b ఈక్వల్ టు z స్క్వేర్, c ఈక్వల్ టు x స్క్వేర్. అయితే లాగ్ x క్యూబ్ బేస్ ఏ ఇంటూ లాగ్ y క్యూబ్ బేస్ b ఇంటూ లాగ్ z క్యూబ్ బేస్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు లాగ్ m లేదా లాగ్ ఏ బేస్ b ఈక్వల్ ఏం రాయొచ్చు మనం? లాగ్ ఏ బై లాగ్ b. సో ఆ ఫార్మాట్లో ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, లాగ్ x క్యూబ్ బేస్ ఏని లాగ్ x క్యూబ్ బై లాగ్ ఏ ఇంటూ లాగ్ y క్యూబ్ బై లాగ్ b ఇంటూ లాగ్ z క్యూబ్ బై లాగ్ c. సో లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఏమవుతుంది? m log a. దాని ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే 3 log x అండ్ 3 log y 3 log z. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? y స్క్వేర్, కాబట్టి log y స్క్వేర్ ఈక్వల్ టు 2 log y. సిమిలర్లీ b ఈక్వల్ z స్క్వేర్, కాబట్టి 2 log z స్క్వేర్ ఈక్వల్ టు 2 log z.
అండ్ సి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి సో లాగ్ ఎక్స్ స్క్వేర్ని ఏం రాయొచ్చు మనం 2 log x. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను లాగ్ ఎక్స్ క్యాన్సల్, లాగ్ వై క్యాన్సల్, log z క్యాన్సల్. 3 3 is 9, 9 3 is 27, 2 2 is 4, 4 2 is 8. ఫైనల్ సొల్యూషన్ ఎంత 27/8. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. బట్ ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ఎందులో యూజ్ చేస్తాం లేదా వెరిఫై చేస్తే అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ 1. దట్ ఈస్ ద సొల్యూషన్, బి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్. లాగరిథం ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాం మనం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ బేస్ చేసుకొని ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంక్రీజ్డ్ అంటే దట్ ఈస్ పాజిటివ్ వాల్యూస్. ఇట్ ఈస్ వాల్యూ అనేది 0 to 1 మిడిల్లో ఉందంటే దట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ. ఇక్కడ కండిషన్ ఏం లేదంటే క్లియర్గా మన ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దట్ కేసెస్ బేస్ చేసుకొని మనం క్లియర్గా చూడండి. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 1 పీ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు 2 గ్రేటర్ దెన్ 1 అయితే లాగ్ పీ బేస్ ఏమవుతుంది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ వాల్యూ అనేది 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ 1, పీ గ్రేటర్ దెన్ 1. ఒక డిక్రీజింగ్ ఇంకో డిక్రీజింగ్ అయితే ఏమవుతుంది కంప్లీట్గా డిక్రీజింగ్ అవుతుంది. సో లాగ్ పీ బేస్ ఏ లెస్ దెన్ 0. ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దెన్ 1, 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ 1. ఇట్ ఈజ్ ఆల్సో ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనిపిస్తే ఇక్కడ ఏమొస్తుంది లాగ్ పీ బేస్ ఏ ఇది లెస్ దెన్ 0. నెక్స్ట్ చూడండి ఇక్కడ పీ లెస్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ 1, 1 కంటే పీ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ అయితే 1కి ఏమొస్తుందంటే లాగ్ పీ బేస్ ఏ గ్రేటర్ దెన్ 1. అలా కాకుండా ఈ బేస్ వాల్యూస్ మోర్ అయింది అనుకో, ఇచ్చిన నెంబర్ కంటే బేస్ వాల్యూ మోర్ అయితే ఏమవుతుందంటే ఇట్స్ వాల్యూ అనేది 0 to 1 మిడిల్లో ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి ఈ రెండింటి యొక్క వాల్యూస్ అనేవి 0 to 1 మిడిల్లో ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వాల్యూస్ కూడా ఏమవుతాయి 0 లెస్ దెన్ లాగ్ పీ బేస్ ఏ లెస్ దెన్ 1, 0కి 1 మిడిల్లో ఉంటుంది. మ్యాక్సిమం లాగరిథం వాల్యూస్ దిస్ వాల్యూస్ ఆర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓకే, ఇట్ ఈస్ ద గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి లాగ్ ఏ బేస్ ఎం ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే కండిషన్ ఏంటి ఇక్కడ ఎం గ్రేటర్ దెన్ 1 అయితే ఏ గ్రేటర్ దెన్ ఎం పవర్ ఆఫ్ బి. ఒకవేళ ఇట్స్ వాల్యూ 0 to 1 మిడిల్లో ఉంటే ఏ లెస్ దెన్ ఎం పవర్ ఆఫ్ బి. అలా కాకుండా చూడండి లాగ్ ఏ బేస్ ఎం అనేది ఈజ్ లెస్ దెన్ బి అయింది అనుకోండి, దట్ టైం ఏమవుతుంది ఏ లెస్ దెన్ ఎం పవర్ ఆఫ్ బి దట్ ఈస్ ఎం గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు కండిషన్ చేంజ్ అవుతుంది. 0కి 1 మిడిల్లో ఉంటే ఏమవుతుంది ఏ గ్రేటర్ దెన్ ఎం పవర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేటువంటి పాయింట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే లాగ్ ఏ బేస్ పి ఈజ్ గ్రేటర్ దెన్ లాగ్ పి బేస్ పి అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ ఈ కండిషన్ ఏంటి ఇక్కడ పి అనేది ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది. ఒకవేళ పి అనే వాల్యూ 0 to 1 మిడిల్లో ఉంటే ఏమవుతుంది ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 బేస్ 3, వై ఈక్వల్ టు లాగ్ 25 బేస్ 17, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ క్లియర్గా తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 బేస్ 3 ఏం రాయొచ్చు మనం 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఇక్కడ వై ఈక్వల్ టు లాగ్ 25 బేస్ 7 ఏం రాయొచ్చు అంటే 17 పవర్ ఆఫ్ 25 కింద రాయొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడండి ఇక్కడ 5 ఉంది 25 ఉంది, రెండింటిని ఈక్వల్ చేస్తే దీని మధ్య రిలేషన్ మనకి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ముందుగా ఇక్కడ చూడండి 5 and 25 అంటే ఏం చేస్తాం బోత్ సైడ్ స్క్వేర్ చేయాలి. 3 పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25. 3 పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏం రాయొచ్చు మనం 9 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 25 అవుతుందో లేదు. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే 9 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 17 పవర్ ఆఫ్ వై అన్నాడు. దట్ మీన్స్ ఇక్కడ స్మాలెస్ట్ ఉంటే పవర్ ఏమవుతుంది మోర్ ఉంటుంది, ఇక్కడ హైయెస్ట్ ఉంటే స్మాల్ అవుతుంది. దట్ మీన్స్ కండిషన్ ఏంటి ఎక్స్ గ్రేటర్ దెన్ వై. దట్ ఈజ్ ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 లెస్ దెన్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.09 దెన్ ఎక్స్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్. ఎక్స్ యొక్క ఇంటర్వెల్ కావాలి. సో ఇక్కడ క్లియర్గా చూడండి లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 లెస్ దెన్ లాగ్ ఎక్స్ మైనస్ 1 0.09 అన్నాడు. సో 0.09 ఏ విధంగా రాయొచ్చు మనం 0.3 హోల్ స్క్వేర్. దీని ఫార్ములేషన్ ఏమొస్తుంది 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1 0.3 1/2 పంపిస్తే మనం మల్టిప్లై చేస్తాం. సో 2 లాగ్ ఎక్స్ మైనస్ 1 0 లాగ్ బేస్ 0.3 లెస్ దెన్ లాగ్ ఎక్స్ మైనస్ 1 0.3. ఇక్కడ 2 లాగ్ ఏ దట్ మీన్స్ ఏంటి లాగ్ ఏ స్క్వేర్. దట్ మీన్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ లెస్ దెన్ లాగ్ ఎక్స్ మైనస్ 1.
సో ఇక్కడ వాల్యూస్ తీసుకోండి. లాగరిథం వాల్యూస్ అనేవి లెస్ దెన్ అయితే నార్మల్ వాల్యూస్ ఏమవుతుందంటే గ్రేటర్ దెన్ అవుతుంది. సో x-1 హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ x-1 అయిందనుకో. ఇప్పుడు x-1 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? x-1 గ్రేటర్ దెన్ 1. దట్ మీన్స్ x గ్రేటర్ దెన్ 2. సో ఓపెన్ ఇంటర్వల్ టు ఇన్ఫినిటీ. సొల్యూషన్ ఏంటంటే మనకి ఏ. దీస్ ఆర్ ద ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ చూడండి ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సొల్యూషన్ సెట్ ఆఫ్ లాగ్ mod 4 minus 5x base 2 is greater than 2 is. సో ఇక్కడ దీని బేసిస్ నెక్స్ట్ యొక్క వాల్యూ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ చూడండి, log 4 minus 5x base 2 is greater than 2 అయినప్పుడు దట్ మీన్స్ ఇదేమవుతుంది? mod 4 minus 5x is greater than 2 square, nothing but 4. సో mod a అన్నది వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి సో mod a minus b ఈక్వల్ టు mod b minus a ప్రకారం రాయొచ్చు. mod 5x minus 4 is greater than 4. mod x అనేది బట్టి ఏంటి? x ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ, x ఈక్వల్ టు మైనస్ వాల్యూ రెండు వస్తాయి. దట్ మీన్స్ 5x minus 4 is greater than 4, 5x minus 4 is less than minus 4. దట్ కండిషన్ ప్రకారం x ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చిందంటే 8/5. x గ్రేటర్ దెన్ 8/5. ఇక్కడ చూడండి 5x minus 4 లెస్ దెన్ -4 వచ్చిన ఏమవుతుంది? 5x లెస్ దెన్ 0 అంటే x లెస్ దెన్ 0. దట్ మీన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే -1 to 0 to 8/5 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అంటే మిడ్లో ఉన్న వాల్యూస్ అయితే ఉండదు. దట్ ఈస్ ద సొల్యూషన్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ అయితే మనకి NDA 2కి సంబంధించి 2019లో ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ x power of log x base 7 is greater than 7 అయితే where x greater than 0, then which one of the following is correct? సో ఇక్కడ క్లియర్గా చూడండి, log x base 7 is greater than 7. బోత్ సైడ్ log 7 అప్లై చేస్తాం అనుకోండి. log 7 x power of log x base 7 is greater than log 7 base 7. This value is 1. దీన్ని ఏదైనా రాయొచ్చు మనం? log x base 7 అంటే log x base 7. That means log x base 7 square is greater than 1 అయితే ప్లస్ 1 ప్లస్ ఏమవుతుందంటే -1. log x base 7 whole square -1 is greater than 0. దీన్ని ఏం రాయొచ్చు? a square minus b square equal to a minus b into a plus b. సో log x base 7 -1 into log x base 7 plus 1 is greater than 0 కండిషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ కేస్ log x base 7 -1 greater than 0 into log x base 7 ఎంత వచ్చింది? greater than 1. దట్ మీన్స్ x greater than 7. సెకండ్ కేస్ ఏంటి? log x base 7 greater than -1 అయినప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది? 7 ఇన్వర్స్. x greater than 7 ఇన్వర్స్ అంటే x లెస్ దెన్ ఏమవుతుందంటే 1/7. సో ఇక్కడ కండిషన్ ఎలా వచ్చిందంటే x greater than 7 ఉంటుంది, x అనేది 1/7 కంటే తక్కువ కాబట్టి 0 to 1/7 యూనియన్ 7 to ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి NDA 2కి సంబంధించి 2017 సెకండ్ సెషన్లో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది. ఇఫ్ x ప్లస్ log 1 plus 2 power of x base 10 equal to x into log 5 base 10 plus log 6 base 10, దెన్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, అన్నిటి కూడా బేస్ 10 కాబట్టి ఇక్కడ x బేసెస్ మనం రాయొచ్చు మనం xకి ఈక్వల్ టు ప్లస్ log 10 power of x into base 10 రాయొచ్చా లేదా? బికాజ్ ఎందుకంటే log 10 base 10 వాల్యూ 1 అయినప్పుడు x ఉంటుంది. సో దట్ టైం ఇక్కడ చూడండి log 10 power of x base 10 ప్లస్ log 1 plus 2 power of x ఈక్వల్ టు ఇక్కడ x log 5 రాయొచ్చు log 5 power of x ప్లస్ log 6. సో ఇక్కడ log a plus log b ఈక్వల్ టు log ab. దట్ టైం log 10 power of x into 1 plus 2 power of x ఈక్వల్ టు log 5 power of x into 6. సో ఇక్కడ మనం ఈక్వలైజ్ చేస్తే 10 power of x into 1 plus 2 power of x ఈక్వల్ టు 5 power of x into 6. సో 5 power of x into 10 power of x చేస్తే ఏమొచ్చింది? 2 power of x into 1 plus 2 power of x ఈక్వల్ టు 6. హియర్ మనం ఏంటంటే x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? ఫైనల్గా 6 అయితే వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే x ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి NDAకి సంబంధించి 2012లో సెకండ్ సెషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇఫ్ log x base 3 into if log 2x base x into if log
y base 2x ఈక్వల్ టు log x స్క్వేర్ బేస్ x, దెన్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు క్లియర్గా చూడండి, log x బేస్ 3 ఇంటూ log 2x బేస్ x ఇంటూ log y బేస్ 2x ఈక్వల్ టు log x స్క్వేర్ బేస్ x అడిగారు. సో ఇక్కడ మనకి log a బేస్ b ఏం రాయొచ్చు మనం, log a బై log b, అంటే log x బై log 3 ఇంటూ log 2x బై log x ఇంటూ log y బై log 2x ఈక్వల్ టు ఎంత 2. సో ఇక్కడ మనకి log x క్యాన్సిల్, log 2x క్యాన్సిల్ అయిపోతాయి. log y ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 ఇంటూ log 3, దట్ మీన్స్ log 3 స్క్వేర్ ఈక్వల్ ఎంత, log 9. దేర్ ఫోర్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9. y ఈక్వల్ టు ఎంత అంటే 9. సో ఇప్పుడు ఈ మోడల్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.